హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియోస్ చాలా రోజులు అయిపోయింది. మొన్నటిదాకా ఏంటంటే మాకు పత్తి సీజన్ ఉండేదబ్బా. పత్తి ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు పత్తి సీజన్ లేదు. మళ్ళీ మేము మామిడికాయ కోసం ఎదురు చూస్తున్నాం. మామిడికాయ సీజన్ ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పేసి మళ్ళీ మామిడికాయ వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో మళ్ళీ రోజు హైదరాబాద్ కానీ లేకపోతే ఎటైనా విజయవాడ కానీ అలా ఉంటే అలా తిరుగుతూ ఉంటాను. మన అన్నీ సీజనల్ తోలకాలు కాబట్టి పెద్దగా వీడియోస్ అయితే ఏం చేయలేము. అదే లాంగ్ తిరిగే అయితే డైలీ వీడియోస్ చేయొచ్చు. మెయిన్ నా నుంచి వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే అదే. నేను పత్తి మొన్నటిదాకా గుంటూరు కానీ పేరేచర్ల కానీ ఈ రెండు ఊళ్ళో ఒక ఊరికైతే తిరుగుతూ ఉన్నాను. సరే, ఈ సోదంతా ఇప్పుడు ఎందుకులే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనమైతే పీపాల్ లోడ్ ఒకటి వేసుకొని వెళ్తున్నాము. మన మహేంద్ర అన్న తెలుసు కదా, ఆయన చెప్పాడు మనకి లోడు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం పీపాల్ అయితే లోడ్ చేసుకుందాం. పీపాల్ లోడ్ చేసుకొని పెద్దవటిపల్లికి అయితే తీసుకెళ్దాము. పెద్దవటిపల్లి దగ్గర ఏదో ఊరి పేరు చెప్పాడు. మెయిన్ అయితే పెద్దవటిపల్లి, అక్కడికైతే తీసుకెళ్దాము. నేను దానికోసం మన బొలెరో బండి అయితే వేసుకొచ్చాను. దీంట్లో అయితే మనకి పీపాల్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. మొత్తం 15 పీపాలు వేసుకెళ్ళాలి. పీపా వచ్చేసి 200 కేజీలు వస్తుంది. 200 కేజీలు అంటే 3 టన్నులు వస్తుంది మొత్తం. ఆ 3 టన్నులు అయితే ఇప్పుడు వేసుకొని వెళ్ళాలి. ఇదైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పేసి నేనైతే మన బొలెరో వెహికల్ అయితే తీసుకొని వచ్చాను. సో ప్రస్తుతానికి మనం అయితే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుందాం. మహేంద్ర అన్న కూడా అక్కడే ఉన్నాడు, వెళ్ళి లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొండపల్లి పక్కన ఐడియాకి వచ్చాం. ఐడియా అంటే ఏదో డెఫినేషన్ ఏదో ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా అంటాం మేమైతే ఎక్కువ శాతం. ఇక్కడ అయితే చాలా ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే కెమికల్ కంపెనీలు కానీ అవన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి. ఇక్కడ నుంచే ఇప్పుడు మనకి లోడ్ ఉంది. ఇప్పుడు మనం వేసుకెళ్ళే డ్రమ్ములు కూడా ఒక కెమికలే. అది సంచులు తయారు చేస్తారు కదా, దాంట్లో వాడే కెమికల్ అనమాట అది. ఆ కెమికల్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి, ఎదర్ రోడ్లోంచి రైట్కి తిరిగితే మహేంద్ర అన్న వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి, బండి లోడింగ్కి వస్తుంది. ఏదైనా తెలియదు, సింహం వచ్చినట్టు ఉంటుంది. సరే, ఇంకా చిన్న సైజు మినీ వ్యాన్ అన్నట్టుంది. లోడింగ్ బ్యాంక్లో పెట్టేశారు. మామూలుగా కిరాయిలు ఉంటే చెప్పొచ్చుగా, నువ్వు కూడా కిరాయి లేక అల్లాడిపోతుంటే అందరూ అల్లాడిపోతున్నారంట. ఈ మనిషి వాళ్ళ కిరాయి తోలడానికి వచ్చాడు. ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నా అన్న? 4 రోజులు. 4 రోజులు, 5వ రోజు కరెక్ట్గా. ఇవాళ మాత్రం కదా కిరాయి. ఈరోజు తీసేయలే 4 రోజులు. ఈరోజు తీసేస్తే 4 రోజులు. ఈరోజు ఇప్పుడు దీనికి 15 పేపాలు ఎక్కియాలన్నమాట. ఇక్కడ సగం లోడింగ్, భవానీపురంలో సగం లోడింగ్. మొత్తం చెప్పా ఎంత కిరాయి, ఇది ఎంత దూరం వస్తుంది చెప్పు? 40 కిలోమీటర్లు వచ్చిందండి ఇక్కడ నుంచి కరెక్ట్గా పాయింట్కి. ఏంటి 2500 కిరాయి. 2500 కిరాయిలో అక్కడ హమాలి 100 రూపాయలు ఇచ్చుకోవాలి. ఏంటి దానికి 2400 మిగులుతాయి. నాకు తెలిసి అడ్జస్ట్మెంట్గా డీజిల్కి 1500 పోతాయి. అంత ఎందుకు పోతాయి? 1000 రూపాయలు కూడా పట్టదు. 1500 ఎందుకు పోద్ది? ఏదోలే, ఇక 1400 ప్రాఫిట్ ఉంటుంది. వేసుకున్నా అమ్మాయిలు ఎవరైనా రమ్మని చెప్తున్నారు తొందరగా. లేరా? మనం వేసుకోవాలండి ఇప్పుడు. ఇది మరీ దారుణం. మేమిద్దరం వేసుకోవాలంటే ఇప్పుడు బండికి. అంటే ఇక్కడ 7 పేపాలు ఉన్నాయి, మిగతావి అక్కడ వేరే చోట ఉన్నాయి గొల్లపూడి దగ్గర. అక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాతో పని చేయించేస్తున్నాడు ఇప్పుడు ఇతను. ఏం చేస్తాం, తప్పదు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కదా పేపాలు. వీటిలో ఒక 7 పేపాలు వేస్తాం బండిలో. మిగతావి వేరే చోట ఉన్నాయి, అంటే గొల్లపూడిలో ఉన్నాయి. అవి వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. अभी बाकी है. Just friends, this is 200 kgs. Okay.
ఇక్కడ వరకు లోడింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. మొత్తంగా 7, 8, 9 పీపాలు వేసాం. 2 ఏమో అక్కడ దింపుకుంటారంట వాళ్ళు, అందుకని 2 ఎక్స్ట్రా వేసారు. 7 చెప్పా కదా ఇందాక, 2 ఎక్స్ట్రా వేసారు అంతే. ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి బయలుదేరి గొల్లపూడి వెళ్దాం. గొల్లపూడిలో మిగతా లోడ్ వేసుకొని పెద్దోటిపల్లి వెళ్దాం. ఇదిగోండి, ఇదంతా కొండపల్లి ఏరియా అంటారు. చుట్టూ కొండలే ఉంటాయి మొత్తం. ఇది విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇదంతా రూట్ అయితే చాలా బాగుంటుంది, చుట్టూ కొండల మధ్య. ప్రస్తుతానికి ఇప్పుడే ఒక 1000 రూపాయలు ఆయిల్ కొట్టించాను. ట్యాంక్ ఫుల్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మనకు ఫుల్ చేసే అంత డబ్బులే రావట్లేదు ఎప్పుడు. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు అది ఇది మొత్తం చూసుకుంటే అసలు ఏమీ లేవు. ఇక్కడ నుంచి మనం గొల్లపూడి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది విజయవాడలో. లోడింగ్ కంప్లీట్ అయిపోయింది, బిల్లు కూడా ఇచ్చేశారు. ఇంకా మనం వెళ్ళటమే. ప్రస్తుతానికి లోడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది దారిలోకి వెళ్ళా చూపిస్తా. ఇక్కడైతే వద్దు, చుట్టూ ట్రాఫిక్ ఉంది బాగా, కాబట్టి ఎదరికెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆపి చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి మనం బండి వెనక్కి తిప్పుకొని వెళ్దాం. ఇదే విజయవాడకి కొత్తగా వేసే బైపాస్ రోడ్డు. మనం ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కేసాము. ఈ రోడ్ డైరెక్ట్గా మనకి పెద్దోటిపల్లి దగ్గర దిగుతుంది. ఇది ఈ రోడ్ అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు వర్క్ అయితే పెండింగ్ ఉంది, అందుకని వెహికల్స్ అయితే ఫుల్గా అలౌ చేయట్లేదు. మళ్ళీ ఎదరికి వెళ్తామా, ఎదరికెళ్ళి మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ బైక్ ఎక్కుతాము అట్లాగా. అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లైఓవర్లు ఉంటాయి కదా, ఆ ఫ్లైఓవర్ పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. అవి కనుక కంప్లీట్ అయిపోతే ఈ రోడ్డు వదిలేస్తారు. ఈ రోడ్డు వల్ల చాలా వరకు విజయవాడకి ట్రాఫిక్ అయితే తగ్గిపోద్ది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే విజయవాడ ఎంటర్ అవ్వకుండా ఈ రోడ్డు ఇలా వెళ్తే సరిపోద్ది. మనం డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళే లైన్కి కలుస్తాము. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళే లైన్కే కలుస్తాము. వెళ్ళి పెద్దోటిపల్లి అంటారు, ఆ రోడ్డు దగ్గర కలుస్తుంది ఇది. అండ్ ఈ రూట్లో ఒక టోల్ గేట్ కూడా ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. టోల్ గేట్ కూడా పెట్టారు ఒకటి. ఇదిగోండి, ఈ రూట్లో నేను మీకు టోల్ గేట్ ఉందని చెప్పా కదా, ఇదే ఆ టోల్ గేట్. ఇదే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, రోడ్డు కూడా కంప్లీట్ అవ్వలేదుగా. ఎక్కడైనా పక్కన ఆపుదాం. ఇక లోడ్ మీకు చూపించలేదు కదా, ఈ రకంగా వచ్చింది మొత్తం దీపాలు.
ఈ లోడ్కి మాత్రం బండి కరెక్ట్గా సరిపోయింది, బాగుంది. పైకి ఎక్కి చూపిస్తా. ఓకే, ఇదే మన లోడ్. నేను ఇక్కడున్న ఈ మెయిన్ రోడ్ దిగేసి ఈ రోడ్లోకి వెళ్తున్నా. చాలామంది రాంగ్ రూట్లోనే వస్తున్నారు ఇటు. ఇదేమో పిన్నంనేని సిద్ధార్థ హాస్పిటల్. ఇది చాలా పెద్ద హాస్పిటల్. అయితే కంపెనీ లోపలికి తీసుకొచ్చి బండి పెట్టేశాను. కంపెనీలో వీడియోలు తీయకూడదు కాబట్టి అన్లోడింగ్ వీడియో అయితే చూపించను. మనం గేట్ బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమన్నా మళ్ళీ రచ్చరచ్చ అయిందనుకో మనకి మాట వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఇదిగోండి కంపెనీలోనే ఉన్నా. ఈ డ్రమ్ములు అవన్నీ కంపెనీలో. సో అన్లోడ్ అయిపోయాక కలుద్దాం మళ్ళీ. గాయస్, బండి అన్లోడ్ అయిపోయింది. ఇక టైం వచ్చేసి 1 గంట అయింది, భోజనం టైం అయింది. కాబట్టి అన్నం తినేసి నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటీ వెళ్ళిపోతున్నా మా ఊరికి. కాబట్టి అన్నం తినేసి బయలుదేరుదాం. ప్రస్తుతానికి ఇప్పుడు నేను గన్నవరం దగ్గరలో ఉన్నా. గన్నవరంలో చిన్న పని ఉంది, అది చూసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఆ పని చూసుకొని మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరాను. మళ్ళీ ఇందాక మనం ఏ రోడ్ని అయితే వచ్చామో ఆ రోడ్ ఎక్కేసాను మళ్ళీ. ఇక చూడండి, కొత్త హైవే రోడ్ ఇది. ఈ రోడ్డు మీద మనకు ఒక 1/2 అవర్ జర్నీ పడుతుందేమో. 1/2 అవర్ తర్వాత మనకి విజయవాడ వచ్చేస్తుంది. విజయవాడ దిగిపోవచ్చు మనం. అండ్ మా ఊరు మైలవరం కాబట్టి నేనైతే ఇక్కడ దిగిపోతున్నాను. మైలవరం బోర్డు వచ్చేసింది కాబట్టి ఇక్కడ దిగి నేను మైలవరం వెళ్ళిపోతాను అనమాట. అక్కడ నుంచి రైట్కి వెళ్తే నేను వెళ్ళిపోతా, లెఫ్ట్కి వెళ్తే మనం విజయవాడ ఊళ్ళోకి వెళ్తాము. నేనైతే రైట్కి వెళ్ళిపోతే మనం వచ్చిందైతే లెఫ్ట్ నుంచి వచ్చి ఈ రోడ్ ఎక్కాం మనం. ఇప్పుడు మాత్రం నేను రైట్కి వెళ్ళిపోతున్నా. ఈ రోడ్డు పూర్తి అయితే చాలా బాగుంటుంది. విజయవాడకి వెళ్ళకుండానే మనం బైపాస్ తిరిగేసి వెళ్ళిపోవచ్చు. చాలా తొందరగా అయితే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటో ఇదంతా. కుమ్మరపాలెం లెఫ్ట్, గొల్లపూడి స్ట్రైట్, ఇంకా మైలవరం రైట్.